అయిపోయింది. 'బోయపాటలో' పలుపు, ఆ పులుసంతా అయిపోయింది. ఏమంటారు మన 'లెజెండ్' మూవీకి 'లెజెండ్' మూవీ ఈస్ ద పీక్ 'బోయపాటి' అంతే. 'లెజెండ్' సెకండ్ హాఫ్ ఇస్ ద పీక్. అక్కడి నుంచి చచ్చిపోయిండు. 'అఖండ' అయితే నాకైతే నచ్చదు. జస్ట్ బికాస్ ఆఫ్ తమన్ అండ్ అఘోరా క్యారెక్టర్ వీటి వల్ల మాత్రమే ఆడిన సినిమా అది. మొన్నొచ్చిన సాంగ్ ఇన్నారా అసలు ఎవరన్నా? 'జాజికాయ జాజికాయ' అని చెప్పి. ఒక ముసలాయన లిటరల్‌గా 60 ఏళ్ల ఒక ముసలాయన 30 ఏళ్ల ఉన్న సంయుక్త హీరోయిన్‌తో డాన్స్ చేస్తుంటే ఎట్లినరయ్య ఆ 'జాజికాయ' సాంగ్. అది మూవీలో ఎట్లా ఒప్పుకున్నారు? నా బొందకాయ, నా బొక్కలకాయ. ట్రైలర్‌లో ఎక్కడైనా అసలు లాజిక్ కనిపిస్తుందా? చుట్టుపక్కల మొత్తం అందరు గన్స్ పట్టుకుంటే బాలయ్య ఒక్కడే నిలబడతాడు త్రిశూలంతో. కాల్చేయరా కాల్చేసి చచ్చిపోడా? అంటే ఇంక సినిమా చూసినప్పుడు మొత్తం బ్రెయిన్ ఆఫ్ చేసుకోవాల్సిందేనా? కమర్షియల్ సినిమా అంటే ఇక నాన్‌సెన్సేనా? మళ్ళా ఈ మూవీ కొంచెం నెగెటివ్‌గా ఏమన్నా మాట్లాడదామంటే సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ఉంది కదా! అయిపాయే యాంటీ నేషనల్, యాంటీ హిందూ అయిపోతాం మనం. అవన్నీ మాట్లాడొద్దు. ఎంతున్నా జై బాలయ్య, ఏమున్నా జై బాలయ్య అంతే. ఎన్ని చేసినా మూవీ మాత్రం హిట్ అయిపోతది. దాన్నెవడు ఆపలేడు. బికాజ్ సనాతన ధర్మం ఉంది. బాలయ్య, బోయపాటి నాన్‌సెన్స్ ఫైట్స్ ఉంటాయి. ఇల్లాజికల్ ఫైట్స్ ఉంటాయి. అఖండ, శివుడు ఇవన్నీ వస్తాయి కాబట్టి మూవీ ఆబ్వియస్‌లీ హిట్ అయిపోతది. బట్ ఎంతవరకి జెన్యూన్‌గా తీసిర్రు వీళ్ళసలు? చూద్దాం. డిసెంబర్ 5థ్ వస్తుంది కదా చూద్దాం. బావుంటే మాత్రం పక్కా బావుందని చెప్తా. బట్ ఐయామ్ ష్యూర్ జీరో లాజిక్స్. లిటరల్‌గా బ్రెయిన్ రూమ్‌లో పెట్టుకొని మరీ పోతున్నాయి. వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 5థ్. ట్రైలర్ పైన మీ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి అసలు ప్లీజ్. ప్లీజ్ ఐ వాంట్ టు నో. మీరేమనుకుంటుర్రో నాకు తెలవాలి ప్లీజ్.